శ్రీమద్ భగవద్గీత తాత్పర్య సహితం 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సంజయ ఉవాచ తం తథా కృపయా విష్ణమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం స్వర్గ్యమకీర్తికరమర్జున. క్లైబ్యమాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపః. సంజయుడు అంటున్నాడు, దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు, అర్జున, ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధము, అపకీర్తిదాయకము, నరక ప్రాప్తి హేతువు అయిన ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? నపుంసకుడులాగా అధైర్యం పొందకు, ఇది నీకు పనికిరాదు. మనోదౌర్బల్యం నీచం, దాన్ని విడిచిపెట్టు. నీవు శత్రుమర్దనుడివి కదా, యుద్ధం ప్రారంభించు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోస్యామి పూజార్హా వరిసూదన. అర్జునుడు అంటున్నాడు, మధుసూదన, పూజార్హులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేనెలా కొట్టగలను? గురున హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను చంపటం శ్రేయస్కరం కాదు. వారిని సంహరించి రక్తసిక్తాలైన రాజ్యభోగాలు అనుభవించటం కంటే బిచ్చమెత్తుకోవటం మేలు. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. యుద్ధం చేయటం మంచిదో కాదో తెలియటం లేదు. మనం జయిస్తామో వారు జయిస్తారో చెప్పలేం. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రాదులే ఎదురుగా ఉన్నారు. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. గురువులు బంధువులు అనే మమకార దోషం వల్ల నా బుద్ధి నశించింది. మంచి ఏదో చెడు ఏదో తెలియటం లేదు. శిష్యుడుగా నిన్ను ఆశ్రయించిన నాకు ఏది శ్రేయో మార్గమో దాన్ని ఆదేశించు కృష్ణ. నహి ప్రస్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం ఆవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. భూలోకాధిపత్యం లభించినా స్వర్గాధిపత్యం సిద్ధించినా నా శోకం తగ్గుతుందనుకోను. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశః పరంతపః నయోస్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు అంటున్నాడు, అర్జునుడు శ్రీకృష్ణుడితో అలా చెప్పి యుద్ధం చేయనని ఊరకున్నాడు, అంటే ఏం పని చేయకుండా ఉన్నాడు. తమువాచ ఋషికేశః ప్రపసన్నివ భారత సీనయోరు భయోర్మధ్యే విషీదంతమిదం వచః. 2 సేనల మధ్య విషాదవసుడై ఉన్న అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు పరిహాసంగా ఇలా అన్నాడు, శ్రీ భగవానువాచ అశోచ్యానన్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతానూన గతానుంచ నాను శోచంతి పండితాః. అర్జున, దుఃఖించనవసరం లేని వాళ్ళ కోసం దుఃఖిస్తున్నావు, పైగా మహావివేక్లాగా మాట్లాడుతున్నావు. చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ బతుకున్న వాళ్ళ గురించి కానీ వివేకులు శోకించరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ నా భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు నేను వీళ్ళంతా గతంలోనూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవుడికి ఈ శరీరంలో కౌమారం, యవ్వనం, వార్ధకం వచ్చినట్లే మరణానంతరం మరో శరీరం వస్తుంది.
ఇందుకు ధీరుడు దుఃఖించడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. కుంతిపుత్ర, విషయాలకు వశమైన ఇంద్రియాల వల్ల శీతోష్ణాది గుణాలు సుఖదుఖాలు కలుగుతుంటాయి. కోరికలకు ఇంద్రియాలకు కలయిక అశాశ్వతం కనుక ఓ భరతవీర, ఆ బాధలను సహించు. ఎంహిన వ్యధయంతే తే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషవర్య, శీతోష్ణ సుఖదుఖాదులు ఎవడిని బాధించవో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో సత్వదర్శిభిః. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయ శాస్యన కచ్చిత్ కర్తుమర్హతి. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ వస్తువు నాశనం లేనిది, దాన్నెవరూ అంతం చేయలేరు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుద్ధస్వ భారత. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ ఒక్కటే నిత్యం కనుక ఓ భారతవీర, యుద్ధం మొదలుపెట్టు. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. ఈ ఆత్మ చంపుతుందని కానీ చంపబడుతుందని కానీ భావించే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కానీ చచ్చేది కానీ కాదు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతో యం పురాణో న హన్యతే హన్య మానే శరీరే. ఆత్మకి పుట్టడం చావటం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవటం జరగదు. జన్మరహితము శాశ్వతము అనాది సిద్ధము అయిన ఆత్మనిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు. వేదా వినాశినం నిత్యం ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థం కం ఘాతయతి హంతికం. పార్థ, ఆత్మ నాశనరహితమని చావు పుట్టుకలు లేనిదని శాశ్వతమైనదని తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు, ఎలా చంపిస్తాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చిరిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త దేహాలు పొందుతుంది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. అచ్ఛేద్యో యమదాహ్యో యమక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థానురచలోయం సనాతనః. ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది. అది నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం. అవ్యక్తోయమచింత్యోయమ వికార్యోయముచ్యతే తస్మాదైవం విదిత్వైనం నాను శోచితుమర్హసి. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు, మనస్సుకు అందదు, వికారాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకొని నీవు విచారించటం మాను. అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, శరీరంతో పాటు ఆత్మ కూడా సదా చావు పుట్టుకలుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించటం మంచిది కాదు. నీవిలా శోకించవలసిన పని లేదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థేన త్వం శోచితుమర్హసి. పుట్టినవాడికి చావు తప్పదు, చచ్చినవాడికి పుట్టుక తప్పదు. తప్పించరాని ఈ విషయంలో తప్పించనవసరం లేదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ
తత్ర కా పరిదేవన. జీవులు పుట్టుకకు పూర్వం కానీ మరణానంతరం కానీ ఏ రూపంలో ఉంటాయో తెలియదు, మధ్యకాలంలో మాత్రమే కనపడతాయి. అర్జున, అలాంటప్పుడు విచారం ఎందుకు? ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చిత్. ఒకడు ఈ ఆత్మని ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఇంకొకడు దీని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు, మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూప స్వభావాలు తెలుసుకున్నవాడు ఒక్కడూ లేడు. దేహి నిత్యమవధ్యోదయం దేహే సర్వస్వభారత తస్మాత్ సర్వాణి భూతాని త్వం శోచితుమర్హసి. అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నువ్వు దుఃఖించిన అవసరం లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంసితుమర్హసి. ధర్మాద్ధియుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీ ధర్మాన్ని తెలుసుకొని అయినా నీవు జంకకు, ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధాన్ని మించిన మహాభాగ్యం మరొకటి లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లంబం తే యుద్ధ మీదృశం. తెరిచి ఉన్న స్వర్గద్వారం లాంటి సంగ్రామం నీకు అప్రయత్నంగా లభించింది. ఇలాంటి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే పొందగలుగుతారు. అదచ్చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్ససే. నీవు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ కులధర్మము పేరు ప్రఖ్యాతులు పాడు చేసి పాపం కట్టుకుంటావు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అంతేకాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. పరువు ప్రతిష్టలు ఉన్నవాడికి అపనింద కంటే మరణమే మంచిది. భయాద్రనాదు పరతం మస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతే భూత్వా యాస్యసి లాఘవం. ఇన్నాళ్ళు నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న వాళ్ళంతా భయపడి యుద్ధం మానేశావని భావించి చులకనగా చూస్తారు. అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ అనరాని మాటలెన్నో అంటారు, అంతకు మించిన దుఃఖమేముంది? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్యా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు, శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృత నిశ్చయంతో యుద్ధానికి నడుం బిగించు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయై తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఖాలు లాభనష్టాలు జయాపజయాలు సమానంగా భావించి సమరం సాగించు, అప్పుడు నీకు పాపం కలగదు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగోత్విమాం శృణు బుద్ధ్వా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఇంతవరకు నీకు సాంఖ్యమతానుసారం ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక సంసార బంధం వదులుకోవటానికి సాధనమైన నిష్కామ కర్మయోగం గురించి చెప్తాను, విను. నేహాభిక్రమణాశోస్త్రీ ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహాతో భయాత్. ఈ కర్మయోగం ప్రారంభించి పూర్తి చేయలేకపోయినా వృధాగా పోదు, దోషం లేదు. ఏ కొద్దిగా ఆచరించినా ఈ యోగం దారుణమైన సంసార భయం నుంచి కాపాడుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధిరే కేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. కురునందన, నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకే విధంగా ఉంటుంది. స్థిర సంకల్పం లేని వాళ్ళ ఆలోచనలు పరిపరి విధాల పరుగులెడతాయి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపచ్చితః వేదవాదరతాః పార్థ జ్ఞాన్యదస్तीति వాదినః కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం
భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసాక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. పార్థ, అవివేకులు, అర్థవాదాల పట్ల ఆసక్తి కలవాళ్ళు, స్వర్గసుఖాలకు మించి వేరొకటి లేదని వాదించేవాళ్ళు వేదవాక్యాలు పలుకుతుంటారు. అలాంటి వాళ్ళు తాము చేసిన వైదిక కర్మల ఫలితంగా స్వర్గసుఖాలు అనుభవించాక వాళ్లకు మళ్ళీ కర్మభూమిలో పునర్జన్మ రూపమైన కర్మఫలమే తప్ప మోక్షం లభించదు. భోగభాగ్యాలు కోరి వేదవాక్యాలకు వసులైన వారి బుద్ధి నిలకడగా ఉండదు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదాలు 3 గుణాలు కలిగిన కర్మకాండలను వివరిస్తాయి. నీవు త్రిగుణాలను విడిచిపెట్టి ద్వంద్వాలు లేనివాడవై యోగక్షేమాలు కోరకుండా శుద్ధ సత్వగుణం అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః. నది నుండి నీరు తెచ్చుకునే వాళ్ళు నూతికి ఎలా ప్రాముఖ్యం ఇవ్వరో అలాగే బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలాపేక్షతో కూడిన వేదకర్మలకు ప్రాధాన్యం ఇవ్వరు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమా తే సంగోస్త్వకర్మని. కర్మలు చేయటం వరకే నీకు అధికారం, కర్మఫలంతో నీకు సంబంధం లేదు. కనుక ప్రతిఫలం ఆశించి కర్మ చేయకు. అలా అని కర్మలు మానటానికి చూడకు. యోగస్థ కురు కర్మాని సంగం త్వక్త్వా ధనంజయ సిద్ధ్యోహు సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఫలం దక్కినా దక్కకపోయినా కర్మలు సమభావనతో సాగించు. అర్జున, ఈ సమదృష్టినే యోగమంటారు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాహు ఫలహేతవః. ధనంజయ, ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనం. ఫలితం ఆశించి కర్మ చేసేవాళ్ళు అల్పులు. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మోద్యోగాయ యుజ్వస్వ యోగ కర్మసు కౌశలం. సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు. కనుక సమత్వ బుద్ధి అయిన నిష్కామ కర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయటమే యోగం అని తెలుసుకో. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్వక్ష్యా మనీషణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్యంత నామయం. నిష్కామ యోగులు కర్మఫలం ఆశించకుండా జన్మ బంధనాల నుంచి తప్పించుకొని ఉపద్రవం లేని మోక్షం పొందుతున్నారు. యదా తే మోహ కలిలం బుద్ధిర్ద్వైతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతాస్య చ. నీ బుద్ధి అజ్ఞానం అనే కల్మషాన్ని అధిగమించినప్పుడు నీకు విన్న విషయాలు, వినబోయే అర్థాలు విరక్తి కలిగిస్తాయి. శృతి విప్రతిపన్నాతే యదా శాస్త్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. అర్థవాదాలు అనేకం వినటం వల్ల చలించిన నీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు నీవు ఆత్మజ్ఞానం పొందుతావు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీం కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు, కేశవ, సమాధినిష్ట పొందిన స్థితప్రజ్ఞుడు లక్షణాలేమిటి? అతని ప్రసంగము ప్రవర్తన ఎలా ఉంటాయి? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు, మనసులోని కోరికలన్నింటినీ విడిచిపెట్టి ఎప్పుడూ ఆత్మానందమే అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు అంటున్నాడు. దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలకు కుంగనివాడు, సుఖాలకు పొంగనివాడు, భయము రాగద్వేషాలు వదిలిపెట్టినవాడు అయిన మునీంద్రుడు
స్థితప్రజ్ఞుడవుతాడు. యః సర్వత్ర నభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. స్నేహ వ్యామోహాలు లేకుండా వ్యవహరిస్తూ శుభాశుభాలు కలిగినప్పుడు సంతోషం, ద్వేషం పొందకుండా ఉండేవాడు స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే ఇంద్రియాలను సర్వవిధాల విషయ సుఖాల నుంచి మళ్లించినవాడు స్థితప్రజ్ఞుడవుతాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆహారం తీసుకొని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి. అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా అడుగంటిపోతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య వివచ్చితః ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మనః. కుంతీనందన, ఆత్మనిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే విద్వాంసుడి మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యోగ సాధకుడు ఇంద్రియాలన్నింటినీ వశపరుచుకొని నా మీదే మనసు ఉంచాలి. అలాంటి వాడి ప్రజ్ఞ సుస్థిరమవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడూ శబ్దాది విషయాల గురించి ఆలోచించేవాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి. కోరికలు కోపం కలుగజేస్తాయి. కోపం మూలంగా అవివేకం కలుగుతుంది. అవివేకం వల్ల మరపు వల్ల బుద్ధి నశించటం, బుద్ధి నాశనం వల్ల తానే నశించటం జరుగుతుంది. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైచ్చరన్ ఆత్మవశ్వైర్విధేయాత్మ ప్రసాదమధిగవచ్చతి. మనస్సును నిగ్రహించుకొని రాగద్వేషాలు లేకుండా తన అదుపాజ్ఞలలో ఉన్న ఇంద్రియాల వల్ల విషయ సుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతి పొందుతాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. మనస్సు నిర్మలంగా ఉన్నవాడి ప్రజ్ఞకు చలనం లేదు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిః అశాంతస్య కుతసుఖం. మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కానీ ఆత్మచింతన కానీ అలవడు. మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కానీ ఆత్మచింతన కానీ అలవడు. అలాంటి వాడికి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేనివాడికి సుఖం శూన్యం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. సుడిగాలి చుక్కాని లేని నావను దిక్కుతోచకుండా చేసినట్లు ఇష్టానుసారం ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు పురుషుడి బుద్ధిని పాడు చేస్తుంది. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యేహ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున, అందువల్ల విషయ సుఖాల వైపుకు వెళ్లకుండా ఇంద్రియాలను నిగ్రహించుకున్న వాడికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది. వాడే స్థితప్రజ్ఞుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఆత్మానుభూతి లేని అన్ని ప్రాణులకు రాత్రిగా తోచే సమయంలో మనోనిగ్రహం కలిగిన ముని మేల్కొని ఉంటాడు. విషయాల పట్ల ఆసక్తితో సర్వప్రాణులు మెలకుగా ఉన్నప్పుడు ఆత్మనిష్ట కలిగిన యోగికి రాత్రి అవుతుంది. అపూర్వమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే నశాంతిమాప్నోతి న కామకామీ. నిరంతరం నిండుతున్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే
ఎవడిలో కామాలన్నీ లీనమై అణిగిపోతాయో వాడు శాంతి పొందుతాడు. భౌతిక సుఖాలకు బానిసైన వాడికి మోక్షం లేదు. విహాయ కామాన్ యహు సర్వాన్ పుమాం చరతి నిఃసృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. కోరికలన్నింటినీ విడిచిపెట్టి ఆశ, అహంకారం, మమకారం లేకుండా మెలిగేవాడు పరమశాంతి పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యుతి. అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి దృష్టి ప్రపంచ విషయాల మీదకు మళ్ళీ మల్లదు. జీవితం చివరి ఘట్టంలో అయినా అలాంటి జ్ఞానం కలిగితే మోక్షం లభిస్తుంది. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని సాంఖ్య యోగం అనే 2వ అధ్యాయం సమాప్తం.